అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్రెగూడ గ్రౌండ్లో క్రికెట్ ఆడుతున్నటువంటి ఇద్దరి చిన్నారుల మీద కారు దూసుకొచ్చింది. ఆ కారు దూసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే మణివర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. ఏకవాణి ప్రస్తుతం కోలుకుంది. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి ప్రస్తుతం మనతో పాటు ఇన్స్పెక్టర్ నరేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎప్పుడు ఫిర్యాదు చేశారు, ఏమని చేశారు? 18th మే రోజు ఈవినింగ్ 5:30, ఆ రోజు సండే ఈవినింగ్ నరేగూడెంలో కార్ బస్సెస్ పార్కింగ్ కోసం అని చెప్పి ఒక గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ ఖాళీగా ఉంటే జనరల్గా లోకల్ పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తుంటారు, పిల్లలు ఆడుకుంటుంటారు. ఆ టైంలో ఒక లేడీ తన హస్బెండ్తో కలిసి మహేశ్వరి అని చెప్పి ఆవిడ కార్ డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం అని చెప్పి వెళ్ళింది. అక్కడే ఆడుతున్న ఇద్దరు పిల్లల మీదకి కారు కంట్రోల్ లాస్ అయ్యి హిట్ చేయడం జరిగింది. దాంట్లో మణివర్మ అనే అతను బాబు 10 years అతను చనిపోయాడు. ఒక పాప 14 years ఏకవాణి అని చెప్పి తను హాస్పిటలైజ్ అయింది. ఇప్పుడు తన కండిషన్ నార్మల్గా ఉంది, నో ఇష్యూ అండి. కుటుంబ సభ్యులు ఏమని ఫిర్యాదు ఇచ్చారు సార్ మహేశ్వరి మీద? మేము ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పిల్లలతో కలిసి ఆ గ్రౌండ్లో ఆడుకుంటున్న క్రమంలో ఈ విధంగా కారు నేర్చుకోవడానికి వచ్చిన ఈ మహేశ్వరి అనే ఆవిడ కారుతో హిట్ చేసింది అని చెప్పి బాబు అక్కడే స్పాట్లో చనిపోయాడు అండ్ పాప ఇంజూర్డ్ అయింది అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము. 106 Class 1 అండ్ 125 Class A BNS కింద కేసు నమోదు చేశాము. సార్, అంటే కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? లైక్ ఆ బాబుని కోల్పోయారు, పాప పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉంది అని చెప్తున్నారు. అంటే ఈ గ్రౌండ్స్లో డ్రైవింగ్ చేయడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఇదంతా జరిగింది అని చెప్తారు. కంప్లైంట్లు అది ఏమన్నా పేర్కొన్నారా? 100% ఆమె నెగ్లిజెంట్ యాక్ట్ అన్నట్టే ఇది. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ గ్రౌండ్లో పిల్లలు ఆడుకునే టైంలో కారు నేర్చుకోవడం అనేది క్రైమే. దాని కిందనే కేసు నమోదు చేశాము. మీరు వెళ్ళేసరికి ఆల్రెడీ బాబు అక్కడే ఉన్నాడా, లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లారా? పాప పరిస్థితి ఏ విధంగా ఉంది? యాక్చువల్గా బాబుని లోకల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు, పాపను కూడా హాస్పిటల్లో షిఫ్ట్ చేశాము. అప్పటికే బాబు చనిపోయి ఉన్నాడు. అంటే ఒకసారి డాక్టర్స్ ఎగ్జామిన్ చేసిన తర్వాత ఫైనలైజ్ చేస్తారు కదా, అందుకోసమని ఇమ్మీడియట్లీ యాక్సిడెంట్ కాగానే అదే కారులో హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది బాబుని. అంటే చుట్టుపక్కల సీసీ కెమెరాస్ కానీ వీటిని పరిశీలించారా సార్? అక్కడ అవైలబిలిటీ ఉన్నాయా? అక్కడ అది ఓపెన్ గ్రౌండ్ అండి, అది జనరల్గా పార్కింగ్ కోసం వాడుతుంటారు. అక్కడ సీసీ కెమెరాస్ ఏం లేవు. కానీ లోకల్ ఐ విట్నెస్లు అండ్ ఇంజూర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు కదా, ఆ లోకల్లో గ్రౌండ్లో వాకింగ్ చేసే వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేశాము. ఇది క్లియర్ కట్ యాక్సిడెంట్ అండి. చాలా వరకు చూస్తూ ఉంటాము, డ్రైవింగ్ రానటువంటి వాళ్ళు రోడ్డు మీదకి రావడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఓపెన్ ప్లేసెస్ కనిపించినప్పుడు కానీ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళని ఢీ కొట్టినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. అలాంటి డ్రైవింగ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? యాక్చువల్గా ఒక ట్రైన్డ్ డ్రైవింగ్ స్కూల్లో కానీ ట్రైన్డ్ డ్రైవర్స్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం అనేది కరెక్టు. తను ఎగ్జామిన్ చేస్తే తను LLR తీసుకొని ఉంది, కానీ ప్రాపర్ డ్రైవింగ్ స్కూల్లో డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఎక్స్పర్ట్స్ లేకుండా డ్రైవింగ్ నేర్చుకుంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎవరన్నా అంటే డ్రైవింగ్ నేర్చుకోవాలని అనుకుంటే డ్రైవింగ్ స్కూల్లో ప్రాపర్ ట్రైనర్స్తో ట్రైనింగ్ తీసుకోవడం అనేది కరెక్టు. మోరోవర్ పబ్లిక్ ప్లేసెస్లో ఇలాంటి ట్రైనింగ్స్ ఏం తీసుకోకూడదు. ట్రైనింగ్ ట్రాక్స్ ఉంటాయి కదా, డ్రైవింగ్ ట్రాక్స్, దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పి మా ఒపీనియన్. మహేశ్వరి తన భర్తతో మీరు మాట్లాడినప్పుడు అసలు ఘటన ఎలా జరిగింది, ఏం జరిగిందని చెప్పారు సార్? తను యాక్చువల్గా సడన్గా ఆ పిల్లల్ని చూసేసరికి ప్యానిక్ అయింది. తను బ్రేక్ ప్రెస్ చేయాల్సింది, యాక్సిలేటర్ అప్లై చేసింది, అందువల్లనే యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి తన వర్షన్ ఉంది. మేము కూడా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి ఆ వెహికల్ ఎగ్జామిన్ చేయమని చెప్పి పంపించాము. అక్కడి నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏమైనా ఉంటే తీసుకుంటాం. ఆదివారం జరిగినటువంటి ఘటనలో మణివర్మ చనిపోయారు. డ్రైవింగ్ చేస్తున్నటువంటి మహేశ్వరి అక్కడే పిల్లల్ని చూసి పానిక్ అవ్వడము, వెంటనే బ్రేక్ మీద కాలు వేయబోయే ఎక్సిలేటర్ ఇచ్చాను అని చెప్పేసి పోలీసుల విచారణలో చెప్పారు. కానీ ఎవరైనా డ్రైవింగ్ చేయాలి, నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి సంబంధించి డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి, ఎక్స్పర్ట్స్ నిపుణుల వాళ్ళ ద్వారానే ఈ డ్రైవింగ్ నేర్చుకోవాలి. డ్రైవింగ్ రాకుండా రోడ్ల మీదకి వచ్చి ఎదుటివారి ప్రాణాలని తీయొద్దు, వాళ్ళ ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చుకోవద్దు అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసుని నమోదు చేసాం, ఫర్దర్గా ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, అమీన్పూర్ పోలీస్ స్టేషన్.